చూసి రావటం నీ వల్ల అసలు కాదా? నిన్ను చూసుకుంటూ రావడానికి నువ్వేమంత హ్యాండ్సమ్ గా లేవు. పచ్చ ఒంటిలో ఎర్ర లైటు, చెట్టుకి టమాటా ఉన్నట్టు ఉన్నావు. అని నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, మీరు నడుస్తున్నారు కదా, అందుకే నేను నడుస్తున్నాను. ఏమైనా ఆలోచించాలా ఏంటి? అవును, ఈ రోజు కిట్టి పుట్టినరోజు. తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాం. కిట్టికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచిస్తున్నారు, కానీ నాకేమి నచ్చుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నువ్వేం బాధపడకు తమ్ముడు, నీకేం కావాలో చెప్పు. అదే కిట్టికి ఏం నచ్చుతుందో అదే. మనం ఓ పని చేద్దాం, కిట్టిని అడుగుదాం తనకేం కావాలో. అది తంత్రంగా తెలుసుకోవాలి, కిట్టికి తెలియకుండా తెలుసుకోవాలి. కిట్టికి ఇష్టమైంది ఏమిటో తనకి తెలియకుండా మనం తెలుసుకోవాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇలా రండి. హ్యాపీ బర్త్డే కిట్టి. పైనున్నవాడు కిట్టిని చూసి అసూయ పడతాడు. ప్రపంచం మొత్తం అంతా పోయినా సరే కిట్టి ఒక్కరితో మాత్రమే మార్కెట్ లో తిరిగి వస్తుంది. తనే టికెట్ తీసుకుంటుంది, తనే కనిపెడుతుంది, తనే కొట్టుకుంటుంది, తనే తిట్టుకుంటుంది. ఇదిగో ఆడే ఆట కొంచెం మెల్లగా ఆడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కానీ పార్టీ సాయంకాలం కదా, మీరందరూ ఇప్పుడే వచ్చారేంటి? కిట్టి, మేం నిన్ను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అడిగిన వాటికి సమాధానం చెప్పు. నీకు ఏం కలర్ అంటే బాగా ఇష్టం? రెడ్, ఆహా గ్రీన్, ఆహా ఆరెంజ్. కిట్టికి ఎన్ని కలర్స్ ఇష్టమా? మాట్లాడుకుంటే దానికి గిరికెట్ ఇచ్చేద్దామా? పింక్ ఫైనల్. సరే, వస్తువుల్లో ఏదంటే ఇష్టం? బొమ్మ, కారా లేదా బట్టలా? నాకు డాల్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఒక చేతిలో విల్లు, ఇంకొక చేతిలో అంబు ఉండాలి. అర్థమైంది, అయితే బయలుదేరతాం. ఫ్రేమ్ బుక్ ను వెళ్ళి అతికించాలి. కానీ ఫ్రేమ్ బుక్ ఏవి చినిగిపోలేదే. ఇది కాదు, పాత చిరిగిపోయింది, దాన్ని వెళ్ళి అతికించాలి. బాయ్. వీళ్ళు నలుగురు ఎక్కడికి వెళ్తున్నారు? ఫాలో చేస్తాను. ఓయ్, నాకన్నా ఫాస్ట్ గా ఎవరు వెళ్ళలేరు. కిట్టీకి గిఫ్ట్ తీసుకోవడానికి మంచి షాపు వెతకండి. మంచి డాలును చూడండి, అదే పింక్ కలర్ డాలును చూడండి, అదిగో అక్కడ ఉంది. కానీ అది అంత గొప్పగా లేదే. అయితే పింక్ కాదా? టెలిస్కోప్ లో ఏంటి వెతుకుతున్నావు? అన్ని చోట్ల చెక్ చేశాను, కానీ డాల్ ఎక్కడ కనిపించలేదు. అందుకే చంద్రుడిలో ఉంటుందేమోనని చెక్ చేశాను. ఒకవేళ ఆ డాల్ చంద్రమండలంలో ఉంటే మనం ఎలా తీసుకొస్తాం? మీరే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎన్ని రోజులని నేనే మిమ్మల్ని అబద్ధంగా పొగడాలి చెప్పండి. దొరికింది, డాల్ దొరికింది. కిట్టీకి ఏ డాల్ అయితే బాగా ఇష్టమో అదిగో ఆ డాల్ అక్కడుంది. తను బర్త్డే సర్ప్రైజ్ చూసి చాలా సంతోషపడుతుంది. పదండి, త్వరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాం. కిట్టీకి నచ్చిన డాల్ చివరి పీస్ అది వీళ్ళు కొనేసరే. నేనే పెద్ద కేటుగాడిని, నా దగ్గర వీళ్ళ ఆటలు సాగుతాయా? ఇదిగో వస్తున్నాను. సనీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కిట్టి ఫేవరెట్ డాల్ ని కిట్టి ఫేవరెట్ ఫ్రెండే కదా ఇవ్వాలి. నాకన్నా క్లవర్ ఎవరు ఉండరు.
సన్నీ అన్ని విషయాల్లోనే అడ్డుపడుతున్నాడే. వాడు పుట్టుక అడ్డదిడ్డంగా పుట్టాడేమో. వాణ్ణి పట్టుకోండి. సన్నీ ఆగు. ఓకే. ఇదేంటి ఇంత వెయిట్ గా ఉంది? నేను గిఫ్ట్ ఇవ్వాల్సిన సంగతి మర్చిపోయానంటే. ఇది ఏ రోబోటు కాదని నాకు ముందే తెలుసు. మిత్రులారా, నేను ఎగురుతూ మీకు గైడ్ చేస్తాను. ఆ తర్వాత మీరు పరిగెట్టండి. ఇలా వెళ్తే తనని పట్టుకోవడం చాలా కష్టం. ఆ గిఫ్ట్ ని వాడి నుంచి ఎలాగైనా లాక్కోవాలి. మిత్రులారా, నేను షార్ట్ కట్ కనిపెట్టాను. రండి, అలాగ వెళ్దాం. నేనేమన్నా ఆటో రిక్షా అనుకుంటున్నారా? అందరూ 10 రూపాయలు ఇచ్చి సవారీ చేయడానికి దిగండి. సనీ, మా గిఫ్ట్ మర్యాదగా తిరిగిస్తావా లేదా? కిట్టీకి గిఫ్ట్ ని నేనే ఇస్తాను. తను నన్ను సైకిల్స్ అన్ని అని పిలుస్తుంది. అది లాక్కుందాం అనుకుంటున్నారా? కిట్టి పార్టీ స్టార్ట్ అవబోతోంది. ఈ పార్టీ కన్నా సారు తన కవితలతో అంతా నింపేసి ఉంటారు. మనం ఎందుకని గిఫ్ట్ ని సగం సగం తీసుకోకూడదు? బాక్స్ మంది, డాల్ తంతి. నోర్ముయ్, ఆ డాల్ ని కిట్టీకి మనమే ఇవ్వాలి. హే, ఏ, ఆ. హాయ్. ఇది సన్నీ బైక్ కదా? అవును, మనం సన్నీని మార్కెట్ లో కదా వదిలొచ్చాం. మరి వాడి బైక్ ఇక్కడికి ఎలా వచ్చింది? సనీ, మిత్రులారా, వాడిని వదిలేయండి. ఆ గిఫ్ట్ ని వాడే ఇవ్వనివ్వండి. ఇంత త్వరగా ఓటమిని ఒప్పుకున్నారా మీరు? హ్యాపీ బర్త్డే కిట్టి. నీ ఫేవరెట్ గిఫ్ట్ ని నీ ఫేవరెట్ మిత్రుడు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సన్నీ. నాకు తెలుసు నీ గిఫ్ట్ ఎప్పుడు కూడా డిఫరెంట్ గా ఉంటుందని. అలాగంటావా? సన్నీ, ఏంటి ఆటలు? ఎవరైనా గిఫ్ట్ గా ఉట్టి బాక్స్ ఇస్తారా? నువ్వు నిజంగా చాలా దారుణం సన్నీ. ఏయ్, ఏమైందయ్యా? కిట్టి, నా మాట విను. కిట్టి, ఇదిగో మా తరపు నుంచి నీకు ఒక గిఫ్ట్. నీకు ఇష్టమని ఒక డాల్ ని గిఫ్ట్ కి తీసుకొచ్చాము. అవును, చాలా కష్టపడి ఈ డాల్ కొన్నాం.
మీరెంత మంచివాళ్ళు. సన్నీ వీళ్ళ చూసి నేర్చుకో. నాకు ఇష్టమైందని ఎలా గుర్తుంచుకున్నారు. బర్త్డేలో ప్రెసెంట్ ఇస్తారు, నీలా ఎవరు మోసం చెయ్యరు. కేక్ లోని ఫస్ట్ పీస్ మీ నలుగురికే ఇస్తాను. నమస్తే బాలు. ఇలా రండి. బన్నీ జోర్దార్ పప్పెట్, మీకేంటి సమస్య? వీళ్ళ ముగ్గురిని అడుగుతున్నారు, నన్ను అడగట్లేదు. నిన్ను మర్చిపోతానా ఏంటి? నీ ఒక్కడి వల్లే ప్రాబ్లం వస్తుంది. ఇలా రా, మందులేసుకో, నోరు మూసుకో, ఇక్కడి నుంచి బయలుదేరు. వైద్యుడు గారు మాకు కాదు, హనీకే ప్రాబ్లం. వీడిని మేము అడిగితే మీకే చెప్తానన్నాడు. ఇప్పుడు చెప్పు హనీ. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పడుకున్నప్పుడు నిద్ర రావట్లేదు, లెగిసినప్పుడు నిద్ర పోవట్లేదు, ఆడుకున్న తర్వాత బాగా అలసిపోతున్నాను, తిన్నాక నాకు అసలు ఆకలేయడమే లేదు. ఇదేమైనా పెద్ద సమస్య? ఇంతకన్నా పెద్ద సమస్య ఏంటంటే ఆ లోపల లంగాన్ని సగంగా కట్ చేసావంటే షర్ట్ గానైనా మారచ్చు, లేకపోతే అలాగైనా ఉండొచ్చు. ఎవరికైతే జుట్టు కత్తిరిస్తే వాడి గుర్తులు మారిపోవో అదే విధంగా ఆ లంగాన్ని కట్ చేస్తే అది కట్ అయిపోతుంది. అనవసరమైన ప్రశ్నలు అడిగి నా మనసుని నువ్వు మార్చేశావు. అందువల్ల సహాయం చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు వెళ్ళిపో. వీటన్నిటికీ కారణం ఈ హనీయే. వీడిని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. వైద్యుడు గారు, కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా మాత్రం ఉంటే ఇవ్వండి. ఒకటి కాదు, 2 ఇవ్వండి, నాకు కోపం వచ్చేస్తుంది. నందు అందరికి మిత్రుడు. వైద్యుడు గారు, ఆవు నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, ఏమైనా మందు ఉంటే ఇవ్వండి. జాగింగ్ వెళ్తున్నప్పుడే టైర్డ్ అయిపోతున్నాను. నాకన్నా ముందుగా నా నీడ వెళ్ళిపోతుంది, అంతలా టైర్డ్ అయిపోతున్నాను. తర్వాత నేను ఎంత నీరసంగా ఉన్నానంటే తరువాత ఇంతకు మించి చెప్పడానికి ఒంట్లో శక్తి లేదు. నేను నీ దగ్గర చాక్లెట్ తీసుకున్నాను కదా, ఇదిగో దాన్ని తిరిగిచ్చేస్తున్నాను. అరే ఎంత మంచివాడిలా ఉన్నావు, తిరిగిస్తే తీసుకోవడం లేదు. థ్యాంక్ యూ మిత్రమా. దీనికి నా దగ్గర మందుంది. ఆ బండిలో రైట్ కార్నర్ లో ఒక మందుంది. అందులోంచి ఒక మాత్ర వేసుకుంటే బలం తానుగా వస్తుంది. నేను మూలికల్ని నూరుతున్నాను కాబట్టి నేను లెగిసి వెళ్ళలేను. తీసుకో, వేసుకో, తర్వాత ఇట్రా. రైట్ కార్నర్ లో ఉండే బాటిల్. నందు నా స్నేహితుడు, నేనే వాడికి మందులిస్తాను. నీ బుర్రలో ఎంత తెలివితేటలున్నాయో అవి దాచుకో. ఇటువంటి చిన్న చిన్న పనులన్నీ మేము చేస్తాం. తనకి ఏ మందు కావాలో నందునే తీసుకుంటాడు. ఇలా రా, దాన్ని భోజనం చేసినట్టుగా తినకూడదు. ఒక్క మాత్రే కదా వేసుకోమన్నాను, ఇది ఎక్కువగా. ఓహో, ఏమైంది వైద్యుడు గారు? వీడు వేసుకున్నది బలం కోసం మాత్రలు. ఇప్పుడు నందులో ఎక్కువ బలం, ఎక్కువ ఎనర్జీ, ఎక్స్ట్రా పవర్, సూపర్ స్పీడ్ వచ్చేసింది. అది సరే, తనేమంటున్నాడు? నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది, నోట్లో నుండి మాటలు వేగంగా వస్తున్నాయి. వావ్ నందు, నీకిప్పుడు నయమైపోయింది. పొద్దున్నే నేను పెరుగు తిన్నాను, అది ఇప్పుడు కడుపులో లస్సీ అయిపోయింది. నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను, అన్నింటినీ చిచ్చబోతున్నాను, వస్తువుల్ని విరగొడుతున్నాను, చెట్లని పీకేస్తున్నాను.
ఓరి నాయనో, అప్పుడే ఈ చెట్టు అంత పెద్దది అయిపోయిందా? ఆహా, ఎంత బలవా! నేనేం చేయను, ఓవర్గా అయిపోయిందే. ఆవు ఇచ్చగా. దాన్ని ఎలా అయిపో. మిత్రులారా, నందు ఫాస్ట్, ఎనర్జీ ఇంకా బలంగా మారిపోయాడు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి చేతికి చిక్కినవన్నీ ధ్వంసం చేస్తున్నాడు. తనను అడ్డుకోవాలి, పదండి. கண்ணா பயப்படாத, டிவிக்குள்ள இருக்கிற பேய் வெளியே வந்துடாது. నానా, మీరు అబద్ధాలు చెప్తున్నారు. లెఫ్ట్ లో వెళ్ళండి. లేదు, ఇప్పుడు నేను రైట్ లో వెళ్ళాలి. ఆ? ఇలా చూడు నందు, ఎనర్జీ తగ్గాలంటే నువ్వు ఎగిరెగిరి దూకాలి. నేను క్రికెట్ ఆడి నా ఎనర్జీని తిప్పుకుంటాను. స్టెంపులు దొరికాయి. 1 2 3. 1 2 3. స్టెంపు రెడీ. ఇదిగో రెడీ బాలు. ఇదిగో బ్యాటు. ఇప్పుడు కొట్టబోతున్నాను హెలికాప్టర్ షాట్. 2-3 సంవత్సరాలకి ఇక్కడే నించున్నావు. క్యాచ్ వచ్చినా వస్తుంది కదా. నేను నందు, అందరికి మిత్రుడు. ఒకే దెబ్బలో 6. నేను పరిగెత్తి బోల్డ్ రన్లు తీయబోతున్నాను, కానీ నేను ఎనర్జీ దింపలేకపోతున్నాను. ఏమైందయ్యా, ఎందుకింత బాధగా ఉన్నారు? అరే ఎవని చెబుతాం, నందు బాగా వీక్ అయిపోయాడు. వైద్యుడు బాలు దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత అవును, వర్కౌట్ చేయకపోతే వీక్ గానే అవుతారు. నందుని జిమ్ కి తీసుకెళ్లి వర్కౌట్ చేస్తాను. నువ్వు రా నందు. జిమ్ వర్కౌటా? అది కూడా మంచి ఐడియానే, రండి. ఏంటయ్యా అలా చూస్తున్నారు? వచ్చి నన్ను కాపాడండి. నీకంటూ చిన్నగా ఒక డంబెల్. అరే, నా జిమ్ లో ఎవరయ్యా థర్మాకోల్ డంబుల్ పెట్టింది? ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఇంత చేస్తే చాలే, మిగతావి రేపు చూసుకోవచ్చు.
ఐడియా. కన్నా సార్ చెప్పే కవితల్ని నందుకి చెప్దాము. తను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఒకవేళ కోపంలో ఫడేయాలనిపిస్తే కన్నాసార్ మైకం వచ్చి కింద పడిపోతారు. అనుమానమా? నందుని మనం ఎలాగైనా అడ్డుకోవాలి. ఎలా అడ్డుకుంటావు తమ్ముడు? ఏం చేసినా తను ఆగడం లేదు కదా. అరే తను ఒక ఫ్లోలో చెప్పాడు, బుర్ర తక్కువడా. ఐడియా. నందుని ఆపడం కంటే ముందు తన ఎనర్జీని పవర్ ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవును, తర్వాత తన ఎనర్జీ పవరు మొత్తం అంతా అలా తగ్గిపోతుంది. నందు నార్మల్ అయిపోతాడు. అనుమానమా? రానందు, నీకు ఒక పని ఉంది. పనంటూ వస్తే నేను గొప్ప పనివాణ్ణి. నా ఎనర్జీని తగ్గించుకుంటాను. నందు, వీళ్ళ క్రేను రిపేర్ అయింది. ఈ బీమ్స్ అన్నిటిని పైకి ఇప్పుడు ఎవరెక్కిస్తారో ఏంటో. నేను నందు, అందరికి మిత్రుడు. నీ కోసం ఈ పనిని నేను చేయబోతున్నాను. ఈ ఏనుగులన్నీ అటువైపు వెళ్ళాలి, కానీ బ్రిడ్జ్ లో క్రాక్ వచ్చింది. పాపం వీళ్ళు అటువైపు ఎలా వెళ్తారు? ఈ నందు ఉన్నంత వరకు దేనికి దిగులు పడద్దు. ఇప్పుడు చూడండి ఆ ఏనుగు ఎలా అటువైపు వెళ్తుందో. మిత్రమా, మనం ఈ బ్రిడ్జ్ కూడా సరి చెయ్యాలి. మేము వెళ్ళి కట్టె ముక్కలు తీసుకువస్తాం. ఓకే. మీరందరూ చాలా మెల్లగా పని చేస్తున్నారు. ఇప్పుడు చూడండి. శబాస్ 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 శబాస్. ఏమైంది ఆఫీసర్? చూడండి, ట్రాక్ లో ఒక భాగం కట్ అయిపోయింది. దాన్ని మేము వెంటనే సరి చేయాలి. కానీ ఇటువైపు నుంచి ట్రైన్ వస్తుంది. ఇలా చూడండి, ఇదిగో అది ఇక్కడే కట్ అయింది. ఈ పట్టాల్ని మనం కాల్చొచ్చు లేదా వెల్డింగ్ చేయొచ్చు, కానీ స్ట్రెయిట్ గా చేయలేం.
ఇక్కడ వెంటనే ఫిక్స్ ప్లేట్ వేయాలి. నందు, ఈ నందు ఉండగా ఏ టెన్షన్ పడొద్దు. అమ్మయ్యా, అందరూ నన్ను కాస్త పట్టుకోండి అయ్యా. ఎనర్జీ బాగా లో అయింది. దోమ నన్ను కుట్టినా సరే దాన్ని కొట్టలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు గొప్పవాడివి నందు. నీ ఎనర్జీని ఉపయోగించి చాలా మంచి పనులు చేశావు. నేను నందు.